హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. రాజ్ తరుణ్ కేసులో మళ్ళీ మరొక ట్విస్ట్. రాజ్ తరుణ్కి ఈసారి పీకకు చుట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో లావణ్య, ఆమె రాత్రి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆ సూసైడ్ అటెంప్ట్ ఎలాగో పోలీసులు తొందరగా రియాక్ట్ అయ్యి ఆమెని సేవ్ చేయడం జరిగింది. అయితే ఈ సూసైడ్ అటెంప్ట్ వెనక ఏముంది, ఎందుకు అలా చేశారు, సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఇన్ని రోజులు రాజ్ తరుణ్ నాకు కావాలి, రాజ్ తరుణ్ని నాకు దక్కేలా చేయండి అంటూ కేసు పెట్టిన ఆమె, ప్రాణభయం ఉందంటూ భయపడిన ఆమె, ఎవరో వచ్చి దాడి చేస్తారు అంటూ భయపడిన ఆమె ఉన్నట్టుండి తనకు తానే సూసైడ్ అటెంప్ట్ చేసుకొని తన ప్రాణాలు తీసుకోవాలని ఎందుకు అనుకుంది? న్యాయం కోసం పోరాడుతూ వచ్చింది. తనకు మంచి అడ్వకేట్స్ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. టీవీ ఛానల్స్లో గట్టిగా మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో కేసులు కూడా గట్టిగానే నమోదు చేశారు ఆమె. ఈ 420 కేసు 420 సెక్షన్ కావచ్చు, అలాగే 506 కావచ్చు, ఇట్లా 3 సెక్షన్లలో ఆమె కేసు కూడా రాజ్ తరుణ్ మీద నమోదు చేయడం జరిగింది. ఇక న్యాయానికి కొద్ది రోజులే టైం ఉంది అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో సడన్గా ఇలా ఆమె ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేది గమనిస్తే, ఆమె ఒక పెద్ద నోట్ కూడా, ఒక మెసేజ్ కూడా తన సన్నిహితులకు పెట్టడం జరిగింది. ఇక నేను చనిపోతున్నాను, ఇక నాకు అవసరం లేదన్నట్టుగా కొంత పెద్ద తన కారణాలు, చనిపోవడానికి ఎవరు కారణము, ఎందుకు కారణము అంటూ ఒక పెద్ద మెసేజ్ రాసి ఆమె వాళ్ళకి వాట్సాప్లో పెట్టి ఆ తర్వాత ఈ పని చేస్తూ అది చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఒకవేళ పోలీసులుగా లేట్ అయి ఉంటే జరిగిపోయేదేమో ఒక దుర్ఘటన, కానీ వెంటనే రియాక్ట్ అయ్యి పోలీసులు కూడా ఆమెను కాపాడారు. అయితే రాత్రి ఏం జరిగింది, అసలు ఎందుకు ఈమె ఇలా నిర్ణయం తీసుకుందని గమనిస్తే, ఈ రాజ్ తరుణ్ విషయంలో కొద్ది రోజుల నుంచి ఆమె చాలా మానసికంగా వేదనకు గురవుతూ వస్తున్నారు ఛానల్స్లో మాట్లాడుతూ. అలాగే కొంతమంది వ్యక్తులు, ఈ సోషల్ మీడియా పీపుల్ కావచ్చు, అలాగే ఆమెకి రాజ్ తరుణ్కి సంబంధించిన సన్నిహితులు కావచ్చు, ఇట్లా అనేక మంది వ్యక్తులు ఆమె మీద లేనిపోని అభాండాలు వేయడము లేదా ఆమెను తప్పుపట్టడము, ఇలాంటివన్నీ ఆమె చూస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ చూడడం వల్ల ఒకవేళ మానసికంగా ఆమె బాగా డిప్రెస్ అయ్యారా, బాగా దిగులు పడి నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు, తోలనాడుతున్నారు అని చెప్పేసి ఆమె ఎక్కువకి తీసుకుందా అని చెప్పేసి అనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ రాత్రి ఏం చేశారంటే 12:20 నిమిషాలకి ఆమె వాట్సాప్లో ఆమె అడ్వకేట్కి ఒక మెసేజ్ పెట్టారనమాట. సో ఇట్లా నేను ఇక ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను, నా పయనం పూర్తి చేశాను అంటూ ఆమె మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను, నేనేంటో తెలిసిన వాళ్ళే నన్ను అవమానించారు, నన్ను అపార్థం చేసుకున్నారు, సో నన్ను తప్పుపడుతున్నారు అంటూ ఆమె ఒక చాట్ మెసేజ్ రాశారనమాట. సో ఎప్పుడైతే ఆమె ఇట్లా నేను వెళ్ళిపోతున్నానని మెసేజ్ పెట్టారో వెంటనే ఆమె అడ్వకేట్ రాజేష్ కుమార్ ఆయన వెంటనే ఇమీడియట్గా ఆమెకి కాల్స్ కూడా చేయడం జరిగింది. దాదాపు 5 కాల్స్ చేశాడు ఆమెకి. అయితే ఆ కాల్స్కు ఆమె రిప్లై ఇవ్వలేదు, కనీసం రిటర్న్ కాల్ చేయలేదు. సో ఆయనకి ఇంకా కంగారు అయిపోయింది. వెంటనే ఆయన పోలీస్ హెల్ప్ లైన్ కాల్ ఉంది కదా 112, సో దానికి కాల్ చేయడం జరిగింది. సో వెంటనే పోలీసులు రియాక్ట్ అయిపోయి, జస్ట్ ఒక 5 నిమిషాలు ఆయన కాల్ చేశాడు. పోలీసులు రియాక్ట్ అయిపోయి అక్కడికి చేరుకున్నారనమాట, ఆమె లొకేషన్కి, ఆమె ఫ్లాట్ దగ్గరికి. ఆమె ఆల్రెడీ ఒంటరిగా ఉంటుంది, ఫ్లాట్లో ఎవరు ఆమెకి సపోర్ట్గా లేరు కాబట్టి. సో ఆమెకి ఇమీడియట్గా సూసైడ్ చేసుకోదలుచుకుంటే ఇమీడియట్గా చేసుకునే అవకాశం ఉంది. సో వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళారు. దాదాపు ఒక 1:30 ఆ టైం కల్లా, 1:15 నిమిషాలు ఆ టైం కల్లా చేరుకొని ఇమీడియట్గా ఆమెని సూసైడ్ చేసుకోనికుండా ఆపడం జరిగింది. అయితే ఏ విధంగా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది అడ్వకేట్ తెలియజేయలేదు, కానీ పోలీసులు తెలియజేయచ్చు. ఇంకా పోలీసులు ప్రెస్ మీట్ అయితే ఇంకా ఏర్పాటు చేసినట్లేదు, బహుశా ఇప్పుడు ఈ పూట ఏర్పాటు చేసి ఉంటారు. సో ఇంకా మనకు డీటెయిల్స్ రావాల్సి ఉంది. సో అవి మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఏ విధంగా సూసైడ్ చేసుకోవాలనుకున్నారు అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. సో ఒక పిల్సా, లేకపోతే స్లీపింగ్ పిల్సా, లేకపోతే ఏంటి ఏ విధంగా అనేది. కాకపోతే ఆమె డిప్రెస్ అయిన విషయం మాత్రం తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయంలో తన చావుకి కారణంగా ఎవరెవరిని చూపారు అనే విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. నిజానికి ఆమె తల్లిదండ్రులు దూరంగా ఉంటూ గత 2 రోజుల క్రితమే మీడియాలో వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు, నా కూతురు ఇట్లా అందరిలో అవమానపడ్డం కావచ్చు, ఆమెకి ఇట్లా అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరగకుండా ఆదుకోండి, కాపాడండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆమె ఫాదర్ చాలా బాధపడుతూ చెప్పడం కూడా జరిగిందనమాట. సో వాళ్ళ పెయిన్ చూస్తే ఇక ఈమె వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఒంటరి వాళ్ళు అయ్యే పరిస్థితిలాగా ఉంది సిచ్యువేషన్ చూస్తే. సో ఇట్లా ఉంది. సో మరి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది ఈమె అనేది గమనిస్తే, ఈ కారణం ఎవరు ఏంటి, అసలు ఆమె నోట్లో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. నేను ఈ లోకంలో నా పయనం పూర్తి చేశాను, నేను ఎవరో తెలిసిన వ్యక్తులే నన్ను తప్పుపట్టారు, నేను ఎవరో తెలియని వాళ్ళు మాత్రం నాకు సపోర్ట్గా నిలిచారు అని ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా తన నోట్లో రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను, నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు, ఈ మైండ్ గేమ్, ఈ గాసిప్స్ తోటి నేను బాగా విసిగిపోయాను అని చెప్పేసి ఆమె అంటూ
ఉన్నారనమాట. అట్లాగే మస్తాన్ కేసులో కూడా కీలకంగా కీలుబొమ్మనయ్యానని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రూమర్స్ ఇప్పుడు వాళ్ళ కేసు విషయాల్లో కూడా కొన్ని రూమర్స్‌నే కేసుగా మార్చడము, సో ఈ అక్రమ సంబంధాలు అంటగట్టడము, ఆ డ్రగ్స్ సంబంధించి ఇవన్నీ అంటగట్టడం అనేది ఆమెకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించాయి. సో దాంతోటి ఆమె ఇట్లా రియాక్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే ఈ ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసు గాని వాళ్ళే కావాలని చేశారు. ఇదంతా కూడా ఆమె ముందే ఆరోపణలు చేశారు కాబట్టి పథకం ప్రకారం జరిగిందనే అంచనా ఆమెకి క్లియర్‌గా ఉందన్నమాట. దాంతోపాటు నాకు నా భర్త కావాలి అని నేను మాల్విని బతిమాలాను. కానీ ఆమె వినలేదు. ఆమె అతన్ని వశపరుచుకుంది. అతను ఆమె ప్రేమలో మునిగిపోయాడు పూర్తిగా. సో అతనిక ఏంటి పరిస్థితి అన్నట్టుగా ఆమె కాస్త బాధను వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఆహ్, తన చావుకి రాజ్ తరుణ్ అలాగే అతని తల్లిదండ్రులు కారణం. అలాగే మాల్వి మల్హోత్రా తన చావుకి ముఖ్యమైన కారణం అంటూ చెప్పడం జరిగింది. అలాగే ఆమె తమ్ముడిని కూడా ఆమె మెన్షన్ చేశారు. సో ఈ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ చెప్తుంది. దాంతోపాటు ఇక ఆమె మోజులో పడిపోయాడు. సో నా మరణాన్ని రాజ్ తరుణ్ కోరుకుంటున్నాడు ఆమె మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇట్లా రాజ్ తరుణ్ తన మరణాన్ని కోరుకుంటున్నాడు అనేది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇందులో కూడా ఒక డిఫరెంట్ వెర్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఆమె ఎంతో పెయిన్ తోటి ఎంతో డిప్రెస్ అయ్యి ఇది చావడానికి సిద్ధపడి ఈ మెసేజ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ఒక డిఫరెంట్ కోణం ఏంటంటే ఈమె పెట్టిన కేసులు మొదట ఆమె రాజ్ తరుణ్ మీద కేసు పెట్టలేదు. కేసు పెట్టకుండా నాకు అతను కావాలి, అతను వల్ల నేను దెబ్బతిన్నానని చెప్పడం జరిగింది. ఆ తరువాత ఎప్పుడైతే అడ్వకేట్ దిలీప్ సుంకర్ అడ్వకేట్ ఎంటర్ అయ్యారో, ఆయన ఎంటర్ అయిన తర్వాత రాజ్ తరుణ్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో వచ్చేసి 420 కేసు ఇవి అమ్మాయిని చీటింగ్ చేసినట్టుగా కేసులు పెట్టడం జరిగింది. సో ఎందుకు ఇంతకు ముందేమో రాజ్ తరుణ్ మీద శిక్ష పడాలని ఆమె కోరుకోలేదు. కానీ వారం రోజుల తర్వాత మాత్రం రాజ్ తరుణ్కి శిక్ష పడాలని ఆమె కోరుకున్నారు. ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ ఆ కేసు పెట్టిన రోజే మళ్ళీ మీడియా ముందు మాత్రం ఆమె ఏమన్నారంటే రాజ్ తరుణ్ నాకు కావాలి, రాజ్ తరుణ్ నా భర్త నాకు కావాలన్నారు. సో ఇదంతా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇప్పుడు కేసు పెట్టి అతన్ని జైలు పాలు చేయాలనుకున్నారా, లేకపోతే అతనితో తిరిగి మళ్ళీ తన జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారా? అయితే ముందు కేసు ఎందుకు పెట్టలేదు? ముందు కేవలం మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టడానికి ప్రయత్నించారన్నమాట. సో ఎందుకు ఈ వేరియేషన్ కనిపిస్తుంది? ఇప్పుడు ఎప్పుడైతే మీడియా ముందు నాకు రాజ్ తరుణ్ కావాలి అంటూ గత 4-5 రోజులుగా చెప్తూనే ఉన్నారు ఆమె. చెబుతూ మళ్ళీ ఇప్పుడు ఎందుకు సడన్గా రాజ్ తరుణ్ నా చావును కోరుకుంటున్నాడు అంటూ ఆమె దీంట్లో చెప్పడం జరిగింది. అంటే దీని వెనక ఏం జరుగుతుంది? ఎందుకు ఆమె రోజు రోజుకి తన అభిప్రాయాలు కూడా చేంజ్ అవుతున్నాయి రాజ్ తరుణ్ విషయంలోనే డౌట్ వస్తుంది. నిజానికి అతను దారుణంగా మోసం చేశాడు అనేది కనిపిస్తూనే ఉంది ఇక్కడ. అంటే అతను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పడం కావచ్చు, ఆ డ్రగ్స్ కేసు సంబంధించి కావచ్చు. అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు సో మోసం చేశాడు నన్ను, ఆమె మోజులో పడిపోయాడు, నన్ను బెదిరించేలా చేశాడు, పథకం ప్రకారం చేశాడు అనేది ఆమె చెబుతూ ఉన్నారు. అయినా సరే మళ్ళీ తిరిగి అతను కావాలంటున్నారంటే తిరిగి అతను మళ్ళీ ఈ విధంగా చేయడానికి గ్యారంటీ ఉందా? సో ఆమె ఏ తరహా న్యాయం కోరుకుంటున్నారు? మోసం చేసిన వ్యక్తికి శిక్ష పడడం కరెక్ట్ కదా, మరి ఏ తరహా న్యాయం కోరుకుంటున్నారు? చివరికి తను వీళ్ళందరి ఆటలో తను బలయ్యే పరిస్థితి లేదా? చూస్తూ ఉంటే అలాగే కనిపిస్తుంది. సో మరి ఇప్పుడు రాజ్ తరుణ్ దీనికి ఎలా రియాక్ట్ అవుతాడు? సో ఈమె చావుకు దగ్గరగా వెళ్ళి వచ్చింది. సో ఈమె ఎలా దీని నుంచి బయటపడతారు ఇప్పుడు ఈ ట్రోమా నుంచి? ఎందుకంటే సూసైడల్ టెండెన్సీ అనేది చాలా దారుణమైన ట్రోమా. దీని నుంచి మళ్ళీ బయటపడాలంటే కూడా మళ్ళీ కొన్ని రోజులు టైం తీసుకోవాలి, మనసుని మళ్ళీ బయట ప్రపంచంలో నిమగ్నం చేయాలి. ఇది సాధారణమైన విషయం కాదు. అయితే అడ్వకేట్ ఆమెకి సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు రాజేష్ కుమార్ కూడా దీని విషయం మేము మళ్ళీ ఈరోజు పోలీసుని కలుస్తాము, పోలీసులకి వివరాలన్నీ తెలియజేస్తామన్నారు. సో ఇది త్వరగా పరిష్కారం అయితే తప్ప ఈమెకి ఆ డిప్రెషన్ పోయేలా లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈమె సేఫ్గా ఉండాలి అని మనం కోరుకుందాం. అట్లాగే ఈ కేసులో కూడా ఆమెకి న్యాయం జరిగేలా ఒక పరిష్కారం వస్తే బాగుంటుంది.